మీకు తెలుసు మీ బెల్లీ ఫ్యాట్ అన్నది ఎక్కువ ఉంది, అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక న్యూ క్యాజువల్ స్టడీ కొంతమంది మీద రీసెర్చ్ నిర్వహించింది. వాళ్ళు ఏం చేశారంటే కొంతమందిని తీసుకుని ఒక 400 to 500 మెంబర్స్ తీసుకుని డయాబెటిక్ పేషెంట్స్ని తీసుకొని ఎవరైతే ఒబీస్ ఉన్నారో పొట్ట చుట్టూ వేస్ట్ సర్కంఫరెన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళ వేస్ట్ సర్కంఫరెన్స్ 2 సెంటీమీటర్స్ కనుక తగ్గి 5 to 8% కనుక తగ్గగలిగితే ఇనీషియల్ స్టేజెస్లో షుగర్ డిటెక్ట్ అయిన ఇనీషియల్ స్టేజెస్లో 5 to 8% కనుక వెయిట్ లాస్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్గా ఒక పర్సన్ ఒక 90 కిలోస్ ఉన్నారు అనుకుందాం, అతని హైట్ 5'8", 5'10" ఉంది అనుకుందాం. ఈ హైట్ వెయిట్ గల పర్సన్ కనుక 90 నుంచి 80కి వచ్చేస్తే షుగర్ కంప్లీట్గా పోతుంది ఫర్ షూర్గా. అయితే రాదు మళ్ళీ అన్నది ఇంకా దీన్నే రెమిషన్ అని అంటారు, డయాబెటీస్ రెమిషన్. అంటే వెయిట్ 10% వెయిట్ లాస్ అయ్యి వేస్ట్ సర్కంఫరెన్స్ కనుక తగ్గగలిగితే డెఫినెట్గా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే మనం అనుకున్నాం లాస్ట్ వీడియోలో వేస్ట్ సర్కంఫరెన్స్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గాల్సిందే.